2024 సాధారణ ఎన్నికలు వైసీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఎలక్షన్కు ముందు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ క్యాడర్ ఫుల్ జోష్లో ఉండేది. కానీ ఫలితాలతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. కీలక నేతలపై కేసులు, అరెస్టులతో క్యాడర్ డేలా పడింది. వైసీపీలో ఈ పరిస్థితికి కారణాలేంటి? అధికారం ఉన్నప్పుడు హద్దు అదుపు లేకుండా వ్యవహరించిన నేతలు ఇప్పుడు ఎందుకు వణికిపోతున్నారు? అజ్ఞాతవాసంలో ఉన్న నేతల కోసం పోలీసులు చేపట్టిన గాలింపు ఎంతవరకు వచ్చింది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు గుంటూరు జిల్లా వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రమేయం ఉన్నవారిని పోలీసులు వెంటాడి వేటాడి పట్టుకుంటున్నారు. అరెస్టులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భయంతో వణికిపోతున్నారు. చెప్పు కూడా తినాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికీ పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు అరెస్టై బెయిల్పై బయటకొచ్చారు. ముఖ్య నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో కింది స్థాయి క్యాడర్లో అయోమయం నెలకొంది. 40 మందికి పైగా గుంటూరు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో పాటు పలువురు నేతలు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులుగా ఉన్నారు. నందిగం సురేష్ ఇప్పటికీ అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. మరోవైపు పానుగంటి చైతన్య, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసుల కత్తి వేలాడుతోంది. అరెస్టైన వైసీపీ కార్పొరేటర్లు బెయిల్పై బయటకొచ్చారు. వెనుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పుంజుకుంటుందని భావించారు. కానీ ఇదే సమయంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచి ఒక్కొక్కరిని అరెస్టు చేయడంతో వైసీపీలో స్తబ్దత నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటి వరకు గుంటూరు జిల్లాకు చెందిన 20 మందికి పైగానే పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా 100 మంది నిందితులను గుర్తించిన పోలీసులు ఒక్కొక్కరిని అరెస్టు చేయడం ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మరికొందరి పేర్లు కేసులో యాడ్ అవుతున్నాయి. 2021 అక్టోబర్ 19న దాడి జరిగింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న లీడర్లతో పాటు క్యాడర్ టెన్షన్ పడుతోంది. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందోనని ప్యాంట్లు తడుపుకునే పరిస్థితి ఉంది. నేతల మాటలు విని నాడు దాడి చేసిన వారంతా ఇప్పుడు పశ్చాత్తాప భావంలో ఉన్నారు. అప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించి తప్పు చేశామని ఇప్పుడు చింతించిన ప్రయోజనం ఉండదు. కేసులు, అరెస్టులతో నేతల ఫ్యామిలీస్ కూడా పరేషాన్ అవుతున్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు వైసీపీ ఓటమి తర్వాత ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. దీంతో క్యాడర్ మనోధైర్యం కోల్పోతోంది. నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు కిలారి రోసయ్య ఇప్పటికే పార్టీని వీడారు. జగన్ కు నమ్మకస్తుడిగా పేరున్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరే ప్లాన్ లో ఉన్నారు. మరికొందరు నేతలు కూడా ఇదే బాట పడుతున్నారు. ఓవైపు కేసులు, మరోవైపు ముఖ్య నేతలు పార్టీని వేయటం కార్యకర్తలు కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తోంది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని టాక్. వైసీపీ ఫ్యూచర్ ఏంటనే చర్చ సాగుతోంది. ఇక గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వైసీపీ అధ్యక్ష పదవుల భర్తీలోనూ జాప్యం జరుగుతోంది. పార్టీ అధినాయకత్వం ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టి పెట్టి జిల్లా అధ్యక్షులను నియమిస్తే క్యాడర్లో జోష్ వస్తుందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. అధినేత జగన్ ఏం చేస్తారో చూడాలి.